నమస్తే. సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితులను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. వరద వల్ల 6,800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఇప్పటికే కేంద్రానికి నివేదిక అందించారు. కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలంటూ కూడా కేంద్రానికి చంద్రబాబు కోరనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇవాళ సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు అలాగే ముంపు వరద కారణంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. విజయవాడ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా వరద ముంపుతో కూడా భారీగా ఆస్తి నష్టంతో పాటు అలాగే పంట నష్టము అలాగే ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటికే దీనిపైన కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు ఇతర కేంద్ర ప్రతినిధుల బృందం కూడా రాష్ట్రంలో విజయవాడతో పాటు ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటించారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా వాళ్ళు తెలుసుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా వ్యవసాయ శాఖ మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యి కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరారు. అయితే మరోవైపు కూడా ఏదైతే వరదల మొదట్లో కూడా ప్రధానమంత్రి మోడీతో కూడా చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారు. దాని తర్వాత కూడా రేపు తాజాగా కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారము. ఆయన ప్రత్యేక విమానంలో ఇక్కడ విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. దాని తర్వాత విజయవాడ చేరుకున్నాక ప్రధాని మోడీతో పాటు అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షాతో కావచ్చు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు అయితే ఇతర ప్రధానంగా ఎవరుతున్నారో కేంద్ర మంత్రులు కూడా ఆయన కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక కూడా సిద్ధం చేసి కేంద్రానికి పంపింది. దాదాపు 6,520 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లని చెప్పేసి ఆ నష్టాన్ని కేంద్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఉదారంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే నివేదికను కూడా ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. ఆ నివేదికను కూడా మరోసారి కూడా ఈరోజు రేపు ఢిల్లీ టూర్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దాదాపు 6,800 కోట్లలో రాష్ట్రం పంట నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు భారీగా నష్టపోయింది. కాబట్టి రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు సాయంత్రం అయిన 6 గంటల ప్రాంతంలో కూడా ఇక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. అయితే ఈరోజు నైట్ కానీ రేపు ఉదయం కానీ ప్రధానమంత్రి మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా భేటీ అయ్యి తిరిగి ఆయన విజయవాడకు చేరుకుంటారు. ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా పంట నష్టం కావచ్చు, అలాగే దాదాపు నీటి R&Bకి దాదాపు 2,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లని చెప్పేసి, అలాగే నీటి వనరుల శాఖకు దాదాపు 1,500 కోట్లు నష్టం వాటిల్లని చెప్పేసి, అలాగే రెవెన్యూ శాఖకు 750 కోట్లు నష్టం వాటిని చెప్పి ఇలా శాఖల వారికి కూడా 6,820 కోట్ల నష్టం వాటిని దీన్ని ఉదారంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే మనం చూడాలి, మరి దీనిపైన ఇప్పటికే దాదాపు 500 కోట్లకు పైగా ఎన్డీఆర్ఎఫ్ నిధులు తక్షణ సాయంగా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా కేంద్రం ప్రకటన చేసింది. అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్తో ఈ కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం పైన కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆశ పెట్టుకుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు రాష్ట్రానికి సాయం చేస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.